నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలో మనం ఎంత ప్రాణంగా ప్రేమించినా, ఎంత ఆలోచించినా, ఎంత చేసినా, మన కళ్ళు గప్పి మన వెనకాల చేయాల్సినవన్నీ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ప్రాణంగా ప్రేమించే వారికి వాళ్ళు విలువివ్వరు. అప్పటికప్పుడు ఆశ చూపించే వారికి వారు అన్ని ఇచ్చేస్తుంటారు. ప్రాణంగా ప్రేమించే వాడికి ఎప్పుడు శూన్యం మిగులుతుంది, మోసం చేసేవాడికి అన్ని మిగులుతాయి, అన్ని దొరుకుతాయి వాడికి. కానీ ఆయన మాత్రం నీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన నిన్ను ప్రాణం పెట్టమని మాత్రమే అడగట్లా, అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించు అంటున్నాడు. అంతే, మనం ఆ ఒక్కటి చేయట్లేదు. మీరు ఎన్నిసార్లు మందిరాలను కాదనుకుని, ఆదివారపు ఆరాధనలు కాదనుకుని మీకు నచ్చిన వాళ్ళతో పాటు మీరు సమయం గడిపారు వెళ్ళి? ఎన్నోసార్లు ఆదివారపు ఆరాధన కాదనుకుని దేవుని స్తుతించడం, దేవునికి బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతను కూడా పక్కన పెట్టి నీకు నచ్చినట్లు నువ్వు చాలాసార్లు ప్రయాణం చేశావు. అవన్నీ చూసి దేవుడు చాలాసార్లు దుఃఖపడ్డాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ మాట చెప్పాలనుకుంటున్నాడు.